చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ సేవలకు తూట్లు పొడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ 5 ఏళ్లు సామాన్య మధ్యతరగతి వర్గాలు, పేదలు తమ ఆరోగ్యశ్రీ కార్డులను జాగ్రత్తగా బీరువాల్లో దాచుకోవాల్సిందే. అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు బీరువాల్లో దాచుకున్న ఆరోగ్యశ్రీ కార్డులకు మోక్షం కలుగుతుంది. అంతవరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు కావస్తున్నా ప్రజలకు ఉపయోగపడే ప్రతి దానిలోనూ వివక్షత చూపిస్తున్నట్టుగా వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్వహణ భారంగా మారడంతో ఆ ఆసుపత్రుల యాజమాన్యం